ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే అండి. బ్రెడ్ అండి, ఓకే, కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్, ఇది డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, మరి ప్రాసెస్ చెప్పేస్తారా మాకు? అవునండి. ఆయిల్ హీట్ పెట్టుకోవాలి ఫస్ట్. బ్రెడ్ సైజెస్ ని వేయించుకోవడానికి మనం ఇంకొక సైడ్ మిల్క్ బాయిల్ చేసేసుకుందాము. ఓకే, మిల్క్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం బ్రెడ్ స్లైసెస్ ని వేయించేసుకుందాము. ఈ సైడ్స్ కట్ చేసేసుకోవాలండి. బ్రెడ్ ని సైడ్స్ కట్ చేసేసుకోవాలి. సో ఇది ఎక్కడ ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా, మీరు ట్రై చేసింది? అంటే నేను ఫ్రూట్ సలాడ్ చేస్తూ ఉంటానండి కస్టర్డ్ తో. ఒకసారి ఇలా బ్రెడ్ తో చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేశాను, బాగా వచ్చింది, మా పాపకి నచ్చింది. అప్పుడు టేస్ట్ చేద్దాం ఈ రోజు అని చెప్పేసి. మీ పాప ఏది బాగా తింటారు మీరు చేసిన దాంట్లో? బాగా ఇష్టంగా అన్ని తింటారు, తనకి చికెన్ ఫ్రై ఎక్కువ తింటారు. అన్ని తింటారు, ఎంత తినవు తోలు తీసేస్తారు. చికెన్ ఫ్రై, వెజిటేబుల్స్ ఎక్కువ తినదండి, అదే బాగా తింటారు. ఫ్రూట్స్ తింటారు. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ వేసేసుకుందాం మనం. ఇప్పుడు మరి మీ పాపకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 10th కదా, హెల్త్ పరంగా అంటే మీరు ఇప్పుడు చాలా మంది 10th చదువుతున్న వాళ్ళు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ లో ఎలాంటివి తీసుకోవాలి, ఏంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి, తనకి ఏది నచ్చితే అది పెట్టడం అంతే. అవునులేండి, కొంచెం ఉంటది కదా, ఇది ఎక్కువ తినకు, ఆయిలీ ఫుడ్ ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. ఆయిలీ ఫుడ్ తప్ప వేరేవన్నీ తినొచ్చు, పర్లేదు. మనం చెప్తాం కానీ వాళ్ళు వింటారండి? వినరేలేండి, ఏదో చెప్పే వరకే మనం, అంతే. కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకుందామండి. ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏమైనా ఫిక్స్ అయ్యారా? ఏమవుతారు? ఆల్రెడీ గోల్స్ అలా ఏం లేదండి, ఫస్ట్ ఇది గట్టెక్కాలంటే తర్వాత సంగతి. ఇంత నమ్మకమో మీకు ఫస్ట్ ఇది గట్టెక్కాలంటే? మనం ఎన్ని అనుకున్నా కూడా అయ్యేది మానదు కదండి. అఫ్కోర్స్, కానీ ఇప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చదవాలి, ఇదంతా పెద్ద హెడేక్ ఉంటుంది కదా. ఎంపీసీ అనే అనుకుంటున్నామండి, తన ఇంట్రెస్ట్ తర్వాత. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఇది బాయిల్ అయిపోయినట్టు, బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు దాంట్లో కొంచెం షుగర్ వేసేసుకుందాం. ఓకే, డైరెక్ట్ షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకుందాము, మీ స్వీట్ కి తగ్గట్టుగా షుగర్ వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. ఇది అయిపోయిందండి. ఓకే, తీసేసుకోవడమేనా? ఇది తీసేసుకోవడమే. మరి మీ పాప మీరు చేసిన స్పెషల్ రెసిపీస్ అన్ని తింటామైనా ఏమైనా నేర్చుకుంటున్నారా? మీరు నేర్పిస్తున్నారా? ఎదురాండి. అయ్యో, ఇంకా చాలా టైం చేసుకుంటుంది ఇంట్లో. ఎగ్ రైసా? ఎగ్ రైస్ మీరు లేనప్పుడు. ఎందుకో అండి, అమ్మలు ఉంటే వంట చేయాలని మనసు రాదు, వంట వచ్చిన వాళ్ళకి కూడా కదా. మనకైనా అంతే కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి చేయాలనిపించదు, మన ఇంట్లో మనకి తప్పదు. ఇంకా ఇది అయిపోయిందండి. టిష్యూ పేపర్ పైన వేసేసుకున్నాము. ఎక్సెస్ ఆయిల్ వెళ్ళిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. ఓకే, ముందు ఏమైనా వాటర్లో మిక్స్ చేసి అలా మిల్క్లోనే మిక్స్ చేసేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఓకే
అండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. మనం కలుపుతూ చూసుకొని ఎంత అవసరం పడితే అంత వేసేసుకుంటే సరిపోతుంది. మరి తిక్కగా అవసరం లేదు. ఇది బాయిల్ అయిపోయి కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి. ఒక 2 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఇంకేంటండి కొత్తగా సినిమాలు ఏమైనా చూసారా? చూసానండి. ఏ మూవీ చూసారు కొత్తగా? నేను భక్త కన్నప్ప చూసానండి మొన్నే. భక్తి, మీకు భక్తి ఎక్కువ కాబట్టి సినిమాల్లో కూడా అలాంటి మూవీలో అలానే లేదండి, అన్నీ చూస్తాను. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం కూల్ అవ్వాలండి. ఓకే, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. దీన్ని కొంచెం అంటే కొంచెం చల్లగా తింటే బాగుంటుంది. ఓకే, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇది ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చల్లగా అయిన తర్వాత ప్లేటింగ్ చేసేస్తాం. ఓకే ఓకే అండి, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. ఓకే, బౌల్ తీసుకుందామండి. ముందు ఇవన్నీ ఇందులో పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు దీనిపై నుంచి ఇవన్నీ ఇది కస్టర్డ్ వేసేసుకుందాము. ఓకే అండి, పైనుంచి గార్నిష్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అంతే. ఓకే అండి, చల్లని కస్టర్డ్ బ్రెడ్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. కస్టర్డ్ బ్రెడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రెడ్ కస్టర్డ్ కావలసిన పదార్థాలు: బ్రెడ్, షుగర్, పాలు, కస్టర్డ్ పౌడర్. బ్రెడ్ కస్టర్డ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని అందులో కట్ చేసిన బ్రెడ్ని వేసుకొని అది కొంచెం కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పాలు, చక్కెర వేసి కాసేపు మరిగించుకోవాలి. తరువాత అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకొని తరువాత ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తరువాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ ముక్కలు వేసుకొని వాటిపైన చల్లార్చుకున్న పాలు, కస్టర్డ్ పౌడర్ మిశ్రమం, డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ కస్టర్డ్ రెడీ.